హాయ్ అండి, ఈరోజు మీకు ఒక విషయం చెప్దాం అనుకుంటున్నాను. అదే హెయిర్ కలర్ అండి. ఇప్పుడు చిన్నపిల్లలకు కూడా ఎక్కువ జుట్టు తెల్లగా అయిపోతుంది. అందుకని ఇది అయితే బాగా యూస్ అయ్యిద్దని మీకు చెప్దాం అనుకుంటున్నాను. ఈ హెయిర్ కలర్ నేమ్ వచ్చి ఫ్రూట్ వెనిగర్ అండి. ఇలా 2 బాటిల్స్ ఇస్తారు. ఇది కాస్ట్ వచ్చేసి 700 నుంచి 1000 లోపల ఉంటుందండి. ఇది జెంట్స్కి అయితే 1 ఇయర్ వరకు వస్తుంది. మంత్లీ 1 టైం వేసుకుంటే, అదే 15 డేస్కి ఒకసారి వేసుకుంటే 6 మంత్స్ వస్తుందండి. లేడీస్కి అయితే ఎక్కువ జుట్టు ఉంటుంది కాబట్టి తక్కువ టైం వస్తుంది. ఇలా 2 బాటిల్స్ ఇస్తారండి. సేమ్ క్వాంటిటీ తీసుకోవాలి. ఒక బాటిల్లో ఎంతైతే తీసుకుంటామో అదే క్వాంటిటీ సెకండ్ బాటిల్లో తీసుకోవాలి. పైన నెంబర్స్ ఇస్తారు. ఇక్కడ ఏ అని లెటర్ ఇస్తారు, ఇది ఫస్ట్ది. ఇక్కడ బి అని లెటర్ ఇస్తారు, ఇది సెకండ్ది. సేమ్ క్వాంటిటీ తీసుకోవాలండి ఈ 2 బాటిల్స్. ఇదైతే మేము ఎప్పటి నుంచో వాడుతున్నామండి. సైడ్ ఎఫెక్ట్స్ ఏమీ ఉండవు. కలర్ కూడా ఏమీ, మొహానికి ఏమీ కలర్ కూడా అవ్వదు. మా ఇంట్లో ఎప్పటి నుంచో ఇది యూజ్ చేస్తున్నామండి. పెద్దవాళ్ళందరూ ఇదే యూజ్ చేస్తాము. మీకు కూడా యూజ్ అయ్యిద్దని చెప్తున్నాను. ఒకసారి ట్రై చేసి చూడండి. ఇలా బాగా మిక్స్ చేసుకోవాలండి. జెంట్స్కి అయితే కొంచెం తక్కువ పడుతుంది, లేడీస్కి అయితే జుట్టును పట్టి ఎక్కువ పడుతుంది. మనం మొత్తం కలిసిందో లేదో చూసుకొని బాగా కలిసేటట్టు కలర్ వేసుకొని 10 మినిట్స్ ఆగిన తర్వాత తలస్నానం చేస్తే బాగా బ్లాక్ కలర్లోకి వస్తుందండి హెయిర్. మనం ప్యాకెట్స్ వాడుతున్నట్లయితే ఒకసారి సీల్ చేసిన తర్వాత అవి స్టోర్ చేసుకోవటం కూడా కష్టం అవుతుందండి. బాటిల్స్ అయితే మనం అవసరమైనంత వరకు యూజ్ చేసుకొని స్టోర్ చేసుకోవటానికి కూడా ఈజీగా ఉంటుంది. ఇలా వైట్ హెయిర్ ఉన్న చోట మొత్తం కలిసేటట్టు వేసుకోవాలండి. హెయిర్ అంతా బాగా కలిసేటట్టు కలర్ వేసుకోవాలి. ఇది వెంటనే మనకి బ్లాక్ అయినట్టు కనపడదండి. ఒక 2 మినిట్స్ పడుతుంది కలర్ వేసిన తర్వాత బ్లాక్ అవటానికి హెయిర్. ఎక్కడ వైట్ హెయిర్ లేకుండా చూసుకుని మొత్తం మిక్స్ అయ్యేటట్టు కలర్ వేసుకోవాలి. ఇలా మొత్తం కలిసేటట్టు హెయిర్ వేసుకున్న తర్వాత ఒక 10 మినిట్స్ ఆగి హెడ్ బాత్ చేయాలి.